నది యొక్క నీరసమైన ప్రవాహం ప్రతాప్ యొక్క జీవం లేని శరీరాన్ని తీసుకువెళ్ళింది. అతని ముఖంపై గాయం తెల్లవారుజాముని లేత కాంతిలో స్పష్టంగా కనిపించింది. అంజలి యొక్క మొదటి అక్షరాలు ఉన్న కత్తి అతని ఛాతీలో లోతుగా పొడిచి ఉంది. అతని చేతిలో అంజలి అని చెక్కబడిన లాకెట్ రవికుమార్కు చలి జల్లు పుట్టించింది. అతను వేములపాడు నది ఒడ్డున లక్ష్మీతో పాటు నిలబడి ఉన్నాడు. గ్రామం కుప్పకూలుతోంది. దాని ఎర్రటి నేల 5 హత్యల రక్తంతో తడిసింది. గోపాల్, రెడ్డిగారు, పద్మిని అమ్మ, సరస్వతి మరియు ఇప్పుడు ప్రతాప్. అంజలి జీవించి ఉంటూ కుట్రలు పన్నుతూ ఈ హత్యలకు కారకురాలిగా కనిపిస్తోంది. కాని ఆమె ఉద్దేశాలు పాముకత్తి చిహ్నంలాగే మర్మంగా ఉన్నాయి. లక్ష్మీ శరీరాన్ని చూస్తూ వణుకుతున్న స్వరంతో మాట్లాడింది. రవి, ఆ కత్తి. అది ఆమెది. నా సోదరిది. ఆమె ఇలా ఎలా చేయగలిగింది? రవి మనసు గందరగోళంగా ఉంది. అతను భూమి ఒప్పందాలు, అంజలి డైరీ మరియు ఆమెను బయటపెట్టిన లేఖను గట్టిగా పట్టుకున్నాడు. ఆమె అన్ని ఆధారాలను తొలగిస్తోంది. ప్రతాప్ ఆమెకు ఇక అవసరం లేనివాడై ఉంటాడు. కాని ప్రతాప్ చేతిలో ఉన్న లాకెట్ అతన్ని గందరగోళపరిచింది. అంజలి తనను తానే ఫ్రేమ్ చేస్తోందా, లేక వేరొకరు దారాలు లాగుతున్నారా? ఇన్స్పెక్టర్ రావు వచ్చాడు. అతని ముఖం అధికార రూపంలో ఉంది. అతను తన మనుషులకు ఆదేశాలు ఇస్తూ ఉన్నాడు. అతని కళ్ళు రవి మరియు లక్ష్మీపై ఆగాయి. మీరిద్దరూ కదలకండి. ఇది చేయి దాటిపోతోంది. రవి ముందుకు అడుగు వేసి, భయం అతన్ని కాటుకుంటున్నప్పటికీ అతని స్వరం స్థిరంగా ఉంది. అంజలి జీవించి ఉంది, రావు. మేము ఆమెను గనిలో చూశాము. ఆమె దీని వెనుక ఉంది, ఆమె మరియు ప్రతాప్. ఇప్పుడు అతను చనిపోయాడు, ఆమె కత్తితో. రావు యొక్క మీసం కదిలింది, కాని అతని ముఖం ఏమీ వెల్లడించలేదు. అంజలి 10 ఏళ్ల క్రితం చనిపోయింది. నీవు దెయ్యాలను వెంబడిస్తున్నావు, బాబూ. అయితే ఈ లేఖను వివరించు, రవి కోపంగా అరిచాడు. అంజలి సూర్యకు రాసిన లేఖను చూపిస్తూ. 1 నెల క్రితం తేదీతో ఉంది. ఆమె జీవించి ఉంది, మరియు నీవు ఆమెను ఆపడానికి తగినంత చేయడం లేదు. రావు కళ్ళు సన్నగిల్లాయి, కాని అతను వారిని తోసిపుచ్చాడు. ఇక్కడ నుండి వెళ్ళండి. నేను దీన్ని సంభాళిస్తాను. రవి అతన్ని నమ్మలేదు. పాత ఫోటోలో రావు ఉండటం, భూమి ఒప్పందాల గురించి అతనికి తెలిసిన విషయాలు అన్నీ అతన్ని అంజలి డైరీలో పేర్కొన్న కీ అనే ద్రోహిగా సూచిస్తున్నాయి. కాని ఆధారం లేకుండా రవి మరియు లక్ష్మీ ఒంటరిగా ఉన్నారు. వారు సూర్య గుడిసెకు తిరిగి వచ్చారు. అక్కడ అతను కోలుకుంటున్నాడు. అతని గాయాలకు కట్టు కట్టబడినా అతని ఆత్మ దెబ్బతిన్నది. రవి, నేను ఆమెను చూశాను, నీవు నమ్మాలి, సూర్య గొంతు బొంగురుగా చెప్పాడు. అంజలి, గనిలో. ఆమె సరిగ్గా కనిపించలేదు. ఆమె తనలాగే లేదు. లక్ష్మీ కళ్ళు కన్నీళ్లతో నిండాయి. ఆమె నా కవల సోదరి. నాకు ఆమెను తెలుసని అనుకున్నాను. కాని ఇప్పుడు ఆమె ఎవరో నాకు తెలియదు. రవి ఒప్పందాలు మరియు డైరీని టేబుల్పై విస్తరించాడు. మనం ఈ ఒప్పందాన్ని అర్థం చేసుకోవాలి. ఖనిజాలు, ద్రోహం, అందుకే ఆమె హత్యలు చేస్తోంది. మరియు నిన్ను ఫ్రేమ్ చేస్తోంది, లక్ష్మి. వారు అంజలి డైరీని పరిశీలించారు. అందులో ఒక రహస్యమైన ఎంట్రీ కనిపించింది. కే మనం అనుకున్న దానికంటే దగ్గరగా ఉన్నాడు. అతను విశ్వాస రూపం ధరించాడు. నది యొక్క గుండెలో చివరి ఆధారం ఉంది. రవి ఆలోచనలు నదికి తిరిగి వెళ్ళాయి. అక్కడ ప్రతాప్ శరీరం కనిపించింది. నది యొక్క గుండె. బహుశా అక్కడ ఏదో ఉంది. సాయంత్రం గుండెడు. వారు పోలీసులను మరియు గ్రామస్తుల ఆసక్తికరమైన కళ్లను తప్పించుకుంటూ నదికి తిరిగి వెళ్లారు. గాలిలో బురద మరియు మల్లెల వాసన గట్టిగా ఉంది. నీరు మసకబారుతున్న కాంతిలో మెరిసిపోతోంది. 2 అమ్మాయిల ఫోటో ఆధారంగా వారు నది యొక్క గుండెను వెతికారు. ప్రవాహం నెమ్మదించిన ఒక వంపు పురాతన రాళ్లతో చుట్టబడి ఉంది. రవి నీటిలోకి దిగాడు. చల్లని నీరు అతని చర్మాన్ని కాటుకుంది. ఒక పెద్ద బండరాయి కింద అతను ఒక దాచిన చీలికను కనుగొన్నాడు. రాతి స్లాబ్తో మూసివేయబడింది. లక్ష్మీ సహాయంతో అతను దానిని తెరిచాడు. ఒక చిన్న లోహపు పెట్టె కనిపించింది. తుప్పు పట్టినా సంపూర్ణంగా ఉంది.
లోపల ఒక లెడ్జర్ ఉంది. దాని పేజీలలో లావాదేవీలు జాబితా చేయబడ్డాయి. లక్షల రూపాయలు తెలియని ఖాతాకు బదిలీ చేయబడ్డాయి. కే సంతకంతో మరియు అంజలి మరణం తర్వాత తేదీలతో. ఇదే. రవి గుసగుసలాడాడు. ఎవరో ఖనిజాలను అమ్ముతున్నారని ఆధారం. అంజలి దీనిని కనుగొని ఉండాలి. లక్ష్మీ ముఖం రంగు కోల్పోయింది. కాని నన్ను ఎందుకు ఫ్రేమ్ చేస్తోంది? ఫోటోలు, చెవిపోగు. ఆమె మాట ముగించకముందే రాళ్లపై ఒక నీడ కదిలింది. ఒక క్లోక్ ధరించిన ఆకృతి కాదు, అంజలి స్వయంగా కనిపించింది. ఆమె ముఖం లక్ష్మీలాగే ఉంది, కాని ద్వేషంతో కూడినది. ఆమె రెండవ కత్తిని పట్టుకుంది. దాని బ్లేడ్ మెరుస్తోంది. నీవు పట్టుదలగా ఉన్నావు, రవి, ఆమె చల్లని స్వరంతో చెప్పింది. కాని నీవు ఆలస్యమైపోయావు. ఒప్పందం ఇప్పుడు నాది. లక్ష్మీ ముందుకు అడుగు వేసింది, కన్నీళ్లు ప్రవహిస్తూ. అంజలి, ఎందుకు? నీ మరణాన్ని ఎందుకు నకిలీ చేశావు? ఎందుకు హత్యలు? అంజలి యొక్క నవ్వు చేదుగా ఉంది. నీవు ఎప్పుడూ మంచిదానివి, లక్ష్మీ. తండ్రికి ఇష్టమైన దానివి. కాని నేను నిజం చూశాను. ఖనిజాలు, మన కుటుంబం మోసగించబడిన సంపద. నేను దానిని తిరిగి తీసుకోవడానికి నా మరణాన్ని నకిలీ చేశాను. లాకెట్లు. నిన్ను భయపెట్టడానికి ఒక ఆట. రవి లెడ్జర్ను గట్టిగా పట్టుకుని, అతని స్వరం స్థిరంగా ఉంది. మరి హత్యలు? గోపాల్, నా తల్లి, ప్రతాప్. వారికి ఎక్కువ తెలుసు, అంజలి కసిగా చెప్పింది. ప్రతాప్ ఆశపడ్డాడు, పెద్ద వాటా కోరాడు. కాబట్టి నేను అతనిని ముగించాను. రవి స్పందించే ముందు అంజలి లక్ష్మీపై దాడి చేసింది. ఆమె కత్తి లక్ష్మీని లక్ష్యంగా చేసింది. రవి ఆమెను ఎదుర్కొన్నాడు. కత్తి అతని చేతిని గీసింది. వారు లోతులేని నీటిలో పడిపోయారు. లక్ష్మీ అరిచి అంజలిని వెనక్కి లాగింది. సోదరీమణులు పోరాడారు. వారి ముఖాలు బాధ మరియు ద్రోహం యొక్క అద్దం చిత్రాలు. అంజలి విడిపడి చీకటిలోకి అదృశ్యమైంది. రవి తన రక్తస్రావం అవుతున్న చేతిని పట్టుకున్నాడు. మనం ఆమెను కనుగొనాలి, అతను గుసగుసలాడాడు. కాని లక్ష్మీ స్తబ్దుగా ఏడుస్తూ ఉంది. వారు గ్రామానికి తిరిగి వచ్చారు. లెడ్జర్ వారి ఏకైక ఆధారం. సూర్య గుడిసెలో అతను వేచి ఉన్నాడు. అతని కళ్ళు విశాలంగా ఉన్నాయి. రవి, మీరు లేనప్పుడు ఎవరో ఇక్కడకు వచ్చి డైరీని తీసుకెళ్లారు. రవి హృదయం కకావికలమైంది. కాని నిజమైన ట్విస్ట్ వచ్చింది. అతను లెడ్జర్ను మళ్లీ తనిఖీ చేశాడు. లోపల ఒక కొత్త గమనిక ఉంది. తాజా సిరాతో, అంజలి ఎప్పుడూ ఒంటరిగా లేదు. కే చూస్తున్నాడు. మరియు దాని పక్కన ఒక లాకెట్, ఈసారి రావు అని చెక్కబడింది.